ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. ఒంగోవడం ఏంది బేబీ? సర్ప్రైజ్ ఆడన్నా కళ్ళు మూసుకోమంటారు, అవి మూసుకోమని నువ్వేంది ఒంగోమంటున్నావు? సరేలే, అయినా నువ్వు నన్ను ఏం చేస్తావు బేబీ? ఇన్ని రోజుల నుంచి నేనేమి అడగలేదు బేబీ. నువ్వు వంగ బేబీ తొందరగా. నువ్వేం చేస్తావు మే నన్ను? చూడు. సరేలే, కలబకరా ఒరే మామ, ఎందుకురా మామ ఊర్లో ఉన్న జనాలతో వాటిని తిట్టించుకుంటావా? ఆడవాళ్ళతో ఎందుకు అంత అసభ్యంగా మాట్లాడుతున్నావు నువ్వు? గమ్ముండ్రా, ఆడపిల్లకాయలతో అట్లా మాట్లాడకూడదు మావా. ఏందా నువ్వు ఉండరు చాలుగానే. నువ్వు పిల్ల మగ్గుచ్చంటి, పిల్ల మొగ్గలాగుండు. నీ మందలు తెలియదు, గమ్ముండు. మావా నిజంరా నేను చెప్పేదా. ఊర్లో పెద్ద మనుషులు కూడా నేను కొట్టాలనుకుంటున్నారా. నువ్వు మాట్లాడే మాటలకి ఎట్టంట మాట్లాడుతున్నావు అంటారు ఆడోళ్ళతోనా? బర్రే, పెద్ద మనుషులు కూడా కొడతారా నన్న? ఎవరా పెద్ద మనిషి? రమ్మనా? నా కన్ను మూసుకొని తెలిసిలేపు తట్టాడు దింగేస్తుంటా పెద్ద మనిషిని. నాతో బెడ్డుబాకని చెప్పు వాళ్ళకి. నాతో ఎందుకు రా వాళ్ళకి? ఆ ఫ్లాష్ మ్యాన్ ఆడ ఎతావు ఆగాగు ఎతావు ఎడమి నీ కూతురా మియా ఖలీఫా. బా, నీ కూతురు మీద నువ్వే సరైన ఫిగర్ ఉన్నట్టున్నావు కదా మా. భలే దానివి నువ్వా, సరైన ఫిగర్ నువ్వా. ఒరే ఫ్లాష్ మ్యాన్ నా బట్ట, నాతేం పని నీకా? ఫ్లాష్ మ్యాన్ నా బట్ట, నీలాంటి వాళ్ళు ఉండి పట్టారా దేశం ఎటు తయారవుతున్నదా? పక్కన ఈడు ఒకటి తయారైన గుండోడు, వీడితో కూడా సామాసం చేసి ఈడు కూడా చేరిపోతున్నాడు. ఊళ్ళో ఆడపిల్లకాయలు ఎట్ట మాట్లాడు తెలీదు. నా కొడక నీకు అట్ట కాదురా. ఏదో ఒక రోజు నీకు తీరుస్తారులేదు ఎవరో ఒకరా. బారే, చిన్న వార్నింగ్ అది ఇది. అబ్బా భయపడిపోయినరా మా గుండు మావా. బా చిన్న వార్నింగ్ అదత్తా, చిన్న కథ కాదు నువ్వా. ఓమో రామా గబానా, ఆకలేస్తుందా? అన్నం ఉండు గబానా. నా బట్ట వచ్చేదారులో ఎట్టంటే మాట్లాడుతున్నా నా కొడుకోడు, ఫ్లాష్ మ్యాన్ నా కొడుకు. వాడిని మనం ఏం చేయలేమని, వాడు మనం కొట్టి పోతే ఆమెను వాడు గాలి వెళ్ళిపోతాడు, పట్టుకు మన చిక్కడ కదోడా. ఆ అహంకారంతో వాడు ఎట్టంటే మాట్లాడుతున్నాడు మూడు ఆడోళ్తానా. నా ఏళ్ళని దేవుడు ఉంటే వాడికి సరైన శిక్ష వేస్తాడు. నేను కూడా అట్లా చేశాడు నా కొడుకోడా. నా బట్ట నేను కూడా కలిపెట్టాడుడా. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి తేడా కూడా లేదు వాడికే నా కొడుక్కే. మో అట్ట కాదులే ఉండు. మా లవర్ ఉన్నాడు కానీ నా లవరా, వాడికి చెప్పి వాడికి నా మాట సరే అని తగిన శాస్తి చేస్తా. నువ్వు బాధపడబాక. ఫ్లాష్ మ్యాన్, ఓ ఫ్లాష్ మ్యాన్, ఒరే చూడు ఫ్లాష్ మ్యాన్, ఇలా. హలో ఫ్లాష్ మ్యాన్, బాగున్నావా? బాగున్నా పాప. ఎవరు నువ్వా? ఇప్పుడు దాకా చూడలేదు నిన్న మా ఊర్లోనా. ఎవరు నువ్వు అసలు? ఏం పేరు నీ పేరు? నన్ను ఎడ తెలుసు నీకు? ఫ్లాష్ మ్యాన్, నేను నీకు పెద్ద ఫ్యాన్ ఫ్లాష్ మ్యాన్. ఒక విధంగా చెప్పాలంటే వన్ సైడ్ లవ్ అనుకో. అంతే. నువ్వంటే నాకు ఇష్టం, కానీ నేను చెప్తామని చాలా రోజులు ట్రై చేస్తున్నా. బట్ నువ్వు నాకు కుదరడంలే టైము. విద్యాందిదే భలే ఉందో నువ్వు చెప్పేదా. నేనెవరో నీకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు. మొఖాలు ఇప్పుడే చూసుకుంటున్నావు, అప్పుడే లవ్వా? అబ్బో, చిన్న కథగా ఏదో తేడా ఉంది నాకు. నువ్వేం మనిషి చూస్తుంటే ఒకరో డీసెంట్గా ఉన్నావు, పద్ధతిగానే ఉన్నావు. నువ్వేమైనా అనుకో ఫ్లాష్ మ్యాన్, నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు నన్ను ఇష్టపడకపో, నాకు ఇబ్బందిలే. కానీ నువ్వు నాకు కనపడుతూ ఉండు చాలు, అంతే. నాకు అదే సంతోషం. పాప, నీకు నా గురించి ఇంకా బాగా తెలియలేదు పాప. ఊర్లో నన్ను అడిగా ఉంటే నాకు పెద్ద చెడ పేరు ఉంది ఊళ్ళో. నన్ను ఒక్కడ కూడా నన్ను మంచోడని ఊడు అండు. కానీ నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు, అంత ఎంక్వైరీ చేశాను అంటున్నావు కాబట్టి ఆలోచిస్తా, చూద్దాంలే. సరేనా? సరే. 1 week later. బేబీ చూడు, బేబీ ఎట్ట యాక్షన్ చేస్తున్నాడు చూడు. పాపం తెలియదు. అబ్బా అపరిచితుడు. కొడతావు కదరా, నీకు ధైర్యం. వామ్మో, చిన్న మారిపోయాడు చూడు బేబీ. అబ్బా భలే యాక్టింగ్. చంపింది. అయ్యి బాబాయ్ నన్ను వదిలేయండి. ఏంటండి ఇది? ఏమన్నా యాక్టింగ్ ఇదే. అయిపోయింది సినిమా. బేబీ సూపర్ సినిమాకి వచ్చాం బేబీ. మనం డబ్బులు కూడా వేస్ట్ కాల మనం. బాగా సినిమా ఇదే. అబ్బా బేబీ, అపరిచితుడు సినిమా సూపర్ ఉంది బేబీ. సరిగ్గా ఉంది, ఎంజాయ్ చేయలే నువ్వు? అబ్బా ఏమన్నానా, నాకు డబ్బులు లేవని తెలిసినా కానీ నన్ను సినిమాకి తీసుకొస్తున్నావు, రెస్టారెంట్స్కి తీసుకొస్తున్నావు, బీచ్కి తీసుకెళ్తున్నావు, డబ్బులు నాకు పెడుతున్నావు. నేను అసలు పెట్టాలి, అమ్మాయిలు పెట్టాలి మేము, కానీ నువ్వు నాకు పెడుతున్నావు బేబీ. చాలా నీలాంటి లవర్ దొరకడం నాకు చాలా అదృష్టం బేబీ. ఫ్లాషీ, నువ్వు నాకు దొరకడం నాకు అదృష్టం ఫ్లాషీ. నీకోసం డబ్బులు కాదు, ప్రాణాలు ఇస్తా నీకోసం. సరే, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళతే. మావా, నాకు మంచి అమ్మాయి దొరికిందిరా మావా.
భలే అదృష్టం చేసుకున్నాను రా నేను, నీకు చూపించాలిరా అమ్మాయిని ఒక్కసారి నాన్న. ఒరే మామ అన్నట్టు ఈ మధ్య భలే డీప్లోకి వెళ్ళిపోయినా. ఒరే ఫోన్ మాట్లాడు. హలో బేబీ, చెప్పు బేబీ, ఏమి ఇలా ఫోన్ చేసావు? ఫ్లాష్ మ్యాన్ బేబీ, బేబీ నాకు నిన్ను చూడాలనిపిస్తుంది బేబీ. ఒకసారి మా ఇంటి దాకా వస్తావా? మా అమ్మోళ్ళు ఎవరు లేరు ఇంట్లో, నేను ఒక్కదానే ఉన్నాను. నీకు అర్థమైంది కదా? నువ్వు తొందరగా వచ్చి బేబీ, మళ్ళీ మా అమ్మోళ్ళు తొందరగా వచ్చేస్తారు. తొందరగా రా బేబీ. బా భలే గుడ్ న్యూస్ చెప్పే బేబీ. బా నువ్వు 5 నిమిషాలు లెక్క పెట్టేలోపు నేను వచ్చేస్తుంటాను. ఏం భయపడబాక, నేను వస్తాను, నీకు నేను అండగా ఉంటా. ఏదో జోక్ చేసేలే, ఉండి ఆడ ఉండి వస్తున్నా. రే మామ ఏడ ఉంటా మామ, పేస్తాను. ఫ్లాష్ మ్యాన్ బేబీ రా బేబీ తొందరగా, నీకోసం ఎంత వెయిట్ చేశాను తెలుసా? బేబీ నువ్వు నా కోసం వేచి ఉండబోలే, నా హృదయం నీకు ఇచ్చేస్తున్నా ఎప్పుడు. ఆ సంగతి నీకు తెలియట్లే ఇంకా. కానీ అయితే ఇంకెందుకు లేట్, మళ్ళీ మీ అమ్మలు వచ్చేస్తా తొందరగా. బేబీ ఇది మనకు ఫస్ట్ రోజు కదా మనం కలవడం, నీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇట్టా వచ్చి నువ్వు ఓంగో బేబీ, నీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇస్తాను నేను. ఒంగోవడం ఏంది బేబీ? సర్ప్రైజ్ ఆడన్నా కళ్ళు మూసుకోమంటారు, అవి మూసుకోమని, నువ్వేంది ఒంగోమంటున్నావు? సరేలే, అయినా నువ్వు నన్ను ఏం చేస్తావు? బేబీ ఇన్ని రోజుల నుంచి నేనేమి అడగలేదు బేబీ, నువ్వు వంగ బేబీ తొందరగా. నువ్వేం చేస్తావు నన్ను? చూడు. సరేలే, కలబకరా అయిపోయి చూసుకోగలరా? నా ఇవాళ ఊర్లో అమ్మాయిని లెక్కలేదు, ఆడపిల్లకలని లేకలేదు. నా కొడక నీకు అంత జలబుట్టాడు నా ఇవాళ. ఇప్పుడేమైంది నీకా? నీకు బడిపద్రి వస్తాడా? చూసుకోలేదంట రా మనిషి మగ మనిషి అనేది. ఏమంత తోత్రా పడిపోయింది నీకు తడియాలా?